హలో అండి, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/4 స్పూన్ వరకు ఆయిల్, 1/4 స్పూన్ వరకు ఆవాలు, 1/4 స్పూన్ వరకు పసుపు వేసేసి, నేనైతే ఉప్మా రవ్వ అంటారు కదండి, సుజీ అని కూడా అంటారు, అదైతే 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు వరకు వాటర్ను పోసి 1/2 స్పూన్ వరకు సాల్ట్ను వేసేసిన తర్వాత నీళ్లు బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ కూడా 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇందులో వేసేసి బాగా చిక్కగా గట్టిపడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. వీడియోలో చూపిన విధంగా మనం కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు దీన్ని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే ఇన్స్టెంట్ ఇడ్లీ అండి ఇది. ఇంట్లో కనుక ఇడ్లీ దోసపిండి లేనప్పుడు ఇలా కనుక చేసి తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసి కొద్దిగా వేడి ఉన్నప్పుడే మనం దీన్ని బాగా మద్దన చేయాలండి. బాగా కలుపుకొని ఇలా అయితే ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపి పిండి ముద్దలా కలిపి పక్కన పెట్టేసి, తర్వాత మనం దీనికి ఒక షేప్ లాగా ఇవ్వచ్చండి. మీ ఇష్టం వచ్చినట్టు గోల్ గోల్గా రౌండ్గా కూడా చేయొచ్చు, లేకపోతే ఇడ్లీ షేప్లోనే చేయొచ్చు, లేకపోతే మీ ఇష్టం అండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు చేసి ఇవ్వచ్చండి. నేనైతే రౌండ్గా చుట్టేసి మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేస్తున్నానండి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే మనం చేసి రెడీ ఇవ్వచ్చండి. తర్వాత స్టవ్ మీద ఒక స్టీల్ పాత్ర పెట్టానండి. ఇందులో 1 లీటర్ వరకు వాటర్ను పోసి బాగా మరిగిన తర్వాత ఇవి చేసి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైకి తేలితే మనం వేసింది ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే బాగా ఉడికిందన్నమాట. తర్వాత మనం ఒక పెద్ద చెంచాతో ఇలా తీసేసి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలండి. అప్పుడు తడ లేకుండా నీట్గా బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/4 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 స్పూన్ వచ్చి ఇంగువ వేసేసి కలిపి, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అయితే వేస్తున్నానండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి కొద్ది కరివేపాకు వేసిన తర్వాత మరోసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇన్స్టెంట్ సుజీ ఇడ్లీ అయితే ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేసి మరోసారి ఒక 5 నిమిషాల పాటు కలిపి, తర్వాత మనం ఈ బాండ్లీతో కనుక ఇలా చేసినట్లయితే మనం వేసిన స్పైసెస్ అన్నీ ఇందులో బాగా ఇడ్లీకి అయితే అంటుకుంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే ఇన్స్టెంట్ సుజీ ఇడ్లీ అయితే రెడీ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా టేస్ట్ ఉంటే కావాలంటే కొద్దిగా నిమ్మరసమైన కూడా మనం పిండుకొని దీంట్లో వేసి చూలాడే మంచి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్ లాగా మంచి హెల్తీ అయిన రెసిపీ అండి. క్యారెట్తో ఈ రెసిపీ అయితే నేను చేస్తున్నాను. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ముందుగా 2 క్యారెట్లను మీడియం సైజ్ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. వీడియోలో చెప్పిన విధంగా శుభ్రంగా పీల్ తీసేసానండి. ఒకసారి కడిగేసి ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ వేసేసి, లేకపోతే డైరెక్ట్గా స్టీమ్ అయినా చేయొచ్చండి, అది మన ఇష్టం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. తీసుకొని స్టీమ్ చేసేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి. ఒకవేళ మిక్సీ రాకపోతే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పెట్టండి. ఏంటంటే ఇంకో విషయం, మీరు కనుక ఎక్కువ వాటర్ పోసినట్లయితే మీరు మళ్ళీ కార్న్ఫ్లోర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. చూసి జాగ్రత్తగా జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోయండి.
తర్వాత నాకైతే 150 గ్రామ్ వరకు కార్న్ఫ్లోర్ అయితే పట్టిందండి. వేసేసి చపాతీ పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకొని ఇది టెస్ట్ చేయవలసిన అవసరం అయితే లేదండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి వీడియోలో చూపిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న ముద్దలాగా తీసుకున్నాను. దీన్ని చేత్తో రౌండ్గా వత్తేసి బొటన్ వేలితో ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ షేప్లో నేనైతే చేస్తున్నాను. మీకు కనుక వేరే షేప్ కావాలనుకుంటే చేసేయచ్చు. తర్వాత ఒక ప్లేట్లో అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఒక 1.5 లీటర్ వరకు వేడి నీటిని బాగా మరిగించానండి. మరిగించిన తర్వాత ఇవి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా బాయిల్ అవ్వాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. మనకు ఇది ఉడికింది లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, చూసారు కదా ఉడుకుతున్నప్పుడు అంతా పైకి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్, అంటే ఉడికిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చెంచాతో కానీ ఫిల్టర్తో కానీ వేరొక బౌల్లో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మరో నీళ్ళల్లో దీన్ని వేస్తున్నాను. ఏమైనా జిగుటుగా ఉంటే అంతా పోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఇంకో నీళ్ళల్లో తీసేసి మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసేయాలండి. ఫిల్టర్ చేసేసి ఫైనల్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. తర్వాత ఫైనల్గా అయితే ఒక బాండి అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసి 1/4 స్పూన్ వరకు ఆవాలు, 1/4 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అయితే తీసుకున్నానండి. మీరు నల్ల నువ్వులైనా కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం క్యారెట్ మరియు బిళ్ళలను ఇందులో వేసేయాలండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనా మనము దీన్ని ఫ్రై కలుపుతూ వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే, చాలా ఈజీగా రెడీ అయ్యే గుమగుమలాడే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి, చాలా సింపుల్గా. మీకు కనుక కార్న్ఫ్లోర్ నచ్చకపోతే బియ్యం పిండి కూడా యాడ్ చేసి ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా అనొచ్చు, స్నాక్స్ కూడా అనొచ్చు అండి. ఇంత హెల్తీ రెసిపీ అండి ఈరోజు. చాలా అంటే చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈ రెసిపీ చేయబోతున్నాను. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా కనుక తిన్నట్లయితే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బీట్రూట్ ముక్కలను ఈ విధంగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి కూడా తుంచి ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత 1 కప్పు వరకు అటుకులు అయితే తీసుకున్నాను. ఇది మందపాటి అటుకులే అండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని వాటర్ అనేది పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగేసిన తర్వాత నీళ్లు లేకుండా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెండింటి కలిపి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1/4 స్పూన్ వరకు వేస్తున్నాను. చేయికి కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా చేతిగా అంటకుండా ఈ విధంగా మర్దన చేసేసి మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని బాల్స్ లాగా, బుల్లెట్స్ లాగా ఏవైనా మనం చేసుకోవచ్చు. కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేస్తున్నానండి. ఈ విధంగా చేసిన తర్వాత అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని స్టీమ్ చేయబోతున్నానండి. ముందుగానే ఒక పాత్రలో నేనైతే ఒక వాటర్ అనేది వేడి చేసుకున్నాను. మూత పెట్టేసి 5 నిమిషాలు మాత్రమే దీన్ని
స్టీమ్ చేస్తున్నానండి. ఎందుకంటే అటుకులు కాబట్టి ఎక్కువ స్టీమ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టీమ్ అయిన తర్వాత వేరొక కడాయి పెట్టేసి స్టవ్ మీద 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరప్పొడి వేసేసి, మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి, తర్వాత మనం స్టీప్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల బాల్స్ని ఈ విధంగా ఇందులో వేసేసి మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం దీన్ని ఒకసారి కలిపి, ఫైనల్గా అయితే ఒక చిటికెడు సాల్ట్ అనేది చల్లుతున్నానండి. మరోసారి బాగా కలిపేసి ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లోనే అయిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.